హాయ్ అండి అందరికీ. నైట్ రైస్ మిగిలిపోతుంది కదా, పొద్దుటికి టిఫిన్ కింద ఉపయోగించుకోవచ్చు. ముందుగా ఓ బౌల్ తీసుకున్నాను, చింతపండు నానబెట్టుకున్నాను. తుక్కు తీసేసి గుజ్జు తీసుకోవాలి. ఉడకపెట్టిన అవసరం లేదు. నైటే పచ్చి చింతపండు గుజ్జు తీసుకుని రైస్కి పట్టించేసి ఉంచుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా ఒకసారి ట్రై చేయండి. తుక్కు తీసేసుకున్నాం కదా, ఆ గుజ్జు ఆ రైస్లో వేసేసుకుందాం. తగినంత సాల్ట్ వేసుకోండి. చిటికెడు పసుపు కూడా వేసుకోండి. చిటికెడు పసుపు కూడా వేసుకున్నాం కదా, చింతపండు, పసుపు, సాల్టు 3 రైస్కి పట్టేటట్టు కలుపుకోండి. బాగా కలుపుకున్నాక ప్లేట్ మూత పెట్టేసుకుందాం. నైట్ కలిపి పెట్టుకుంటాం కాబట్టి పొద్దుటికి చింతపండు, సాల్టు, పసుపు బాగా పట్టి రైసు అదిగా ఆ విధంగా ఉంటుంది. బాగా పట్టింది కదా చింతపండు. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఒక బౌల్ పెట్టుకున్నాను. తగినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వీటెక్కాక వేరుశనగుళ్ళు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా శనగపప్పు కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. శనగపప్పు, వేరుశనగుళ్ళు త్వరగా ఏగవు కాబట్టి అవి కాసేపు ఫ్రై చేసుకున్నాక కరివేపాకు అవి వేసుకోవాలి. ముందుగా 4 పచ్చిమిరపకాయలు చీరికల కింద చేసుకుని ఉంచుకున్నాను. అవి కూడా అందులో వేసుకుని ఫ్రై చేసుకోవాలి. మినప్పప్పు, ఆవాలు, ఎండుమిర్చి ముక్కలు, కరివేపాకు అవి కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. చింతపండు ఉడకబెట్టకుండా శ్రమ లేకుండా చిటికలు అయిపోయి పులిహారి చాలా చాలా టేస్టీగా ఉంటుంది. నైట్ రైస్ పాడేయకుండా కూడా పని అవుతుంది. ఎండుమిరపకాయ ముక్కలు మిక్సీ పట్టుకుని బరగ్గా పొడి చేసుకుని ఉంచుకోవాలి. స్టవ్ ఆపుకుని వేడి ఆయిల్ మీదే 2 స్పూన్ల వరకు వేసుకున్నాను నేను. ఘాటుగా ఉంటే పులిహోర బాగుంటుంది కాబట్టి కొద్దిగా ఇంగువ ఉంటే కూడా వేసుకోండి, చాలా బాగుంటుంది. ముందుగా చింతపండు పట్టించుకున్న రైస్ ఉంది కదా, నైట్ రైసు, అది కూడా వేసుకుని కాసేపు కలుపుకోండి. చాలా చాలా టేస్టీగా ఉండే పులిహోర రెడీ. పొద్దుటే పిల్లలకి టిఫిన్ కింద ఉపయోగపడుతుంది. ఇలా ఒకసారి ట్రై